హలో అందరికీ హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? నేను కిందటి వీడియోలో మటన్ మచ్చిపులుసు అండ్ శార్వా చూపించాను కదా. ఇవాళ నేను చికెన్ మచ్చిపులుసు దానికి కాంబినేషన్ డక్కుసు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. చికెన్ వాష్ చేసుకున్నాను, రైస్ వాష్ చేసుకున్నాను, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేసి దాంట్లో కొంచెం స్పైసెస్ వేసి బే లీవ్స్, అలాగే దాల్చిన చెక్క, 2 ఏలక్కాయలు, అలాగే ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర అన్నీ బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. సో ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కువైట్లో స్పెషల్ డిషెస్ ఎవ్రీడే. ఒకరోజు మటను, ఒకరోజు చికెను, ఇంకో రోజు ఫిష్, ఇంకో రోజు ప్రాన్స్, ఇంకో రోజు బీఫ్ మచ్చిపులుసు ఇలాగా చేస్తూ ఉంటాము. కువైట్లో అయితే వాళ్ళకి స్పైసీ తినరు కాబట్టి నార్మల్గా చేస్తాము. మనం తింటాం కాబట్టి మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. సో టమాటో, కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను. సో ఇవి బాగా మగ్గనివ్వాలి. టమాటో అవి ఇప్పుడు మగ్గిపోయినాయి. సో ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మళ్ళీ వచ్చేసి ధనియాల పౌడరు, జీలకర్ర పొడి కొంచెము, అలాగే బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, సాల్టు అన్నీ యాడ్ చేశాను. సో ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత చికెన్ వేసేయాలి. ఈ చికెన్ ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. 5 to 7 minutes బాగా ఫ్రై చేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో చూడండి, నేను బాగా కలిపేసాను. ఇప్పుడు కొంచెం మ్యాగీ పౌడర్ వేస్తున్నాను, మ్యాగీ మసాలా. ఇది చాలా టేస్ట్ ఇస్తుంది మచ్చిపులుసుకి. దీన్నే చికెన్ స్టాక్ అని కూడా అంటారు. ఇక్కడైతే ఇండియాలో మ్యాగీ పౌడర్ అంటాము, అక్కడైతే చికెన్ స్టాక్ అంటాము. సో చూడండి, బాగా ఏగిపోయాయి ఆయిల్లో అయితే. నేను కడాయి చిన్నది పెట్టాను దబ్రా, అందుకని కొంచెం పైకి వచ్చేసింది. సో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. బాగా ఒకసారి కలుపుకోవాలి. సో చూడండి, బాగా కలిపేస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి, అన్నీ మనం స్పైసెస్ యాడ్ చేసేస్తాం కాబట్టి, ఒకేసారి సాల్ట్తో కూడా యాడ్ చేస్తాం కాబట్టి, ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చికెన్ ఉడికిందా లేదా అనేసి 2-3 సార్లు. బాగా చూడండి, బాగా బాయిల్ అవుతుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మరి సూపర్గా ఉంటుంది. వాళ్ళంటే క్వైటీ స్పైసెస్ తినరు కాబట్టి వాళ్ళకి మిరప్పొడి వేయము, మనం తింటాం కాబట్టి వేసుకున్నాం. సో ఇప్పుడు నేను డక్కుస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. తిరుగుబాతు పోపు దినుసులు వేసాను, అలాగే ఆనియన్ వేసాను, కరివేపాకు కొంచెము. క్వైటీస్ అయితే సింపుల్గా తింటారు కాబట్టి ఏమీ వేయము. టమాటోస్ మిక్సీలో కొట్టేసి అలాగే వేసేసి గరం మసాలా వేసేస్తాం, పళ్ళు ఉడికించేస్తాము, ఎల్లుల్లిపాయ వేసి. కానీ మనం తింటాం కాబట్టి మనం ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము. సో ఇది బాగా వేగింది, మసాలాస్ యాడ్ చేశాను. సో చూడండి, నైస్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. 1 minute కలిపెట్టుకున్నాము. సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయాలి తప్పకుండా. సో టమాటో అయితే మిక్సీలో పట్టుకున్నాను, అంత మెత్తగా పట్టుకోకుండా కొంచెం. సో చూడండి, ఆహా, చికెన్ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5 minutes అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా సూపర్గా ఉంటుంది మచ్చిపులుసు, ట్రై చేయండి. ఇది సేమ్ లైక్ కుష్కా, బగారా రైస్ అలాగా ఉంటుంది.
సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. సో చూడండి డక్కుస్ అయితే ఉడుకుతుంది. దీని కాంబినేషన్ మజ్జిపూసలోకి సూపర్ ఉంటుంది. దీంట్లో కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయలు నంజుకుని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉడికిపోయింది. అలాగే డక్కుస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. అలాగే చూడండి చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు చికెన్ని ఇందులో వాటర్లోంచి చికెన్ని తీసేసుకుందాం పక్కకి. ఎందుకంటే ఇందులోనే రైస్ వేయాలి కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లోనే. సో నేనైతే చికెన్ పక్కకు వేరు చేసేస్తున్నాను. చూడండి పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రైస్ వేసేసాను. 2.5 గ్లాసు రైస్కి ఈ వాటర్ సరిపోతాయి. ఆల్రెడీ చెక్ చేసుకోవాలి ఒకసారి, ఉప్పు సరిపోయిందేమో. నేను ఆల్రెడీ చెక్ చేశాను, అన్నీ సరిపోయాయి ఫస్ట్ వేసినవే. చూడండి పక్కనైతే ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు పక్కకు తీసేసిన చికెన్ని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం దాంట్లో కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి, మిరప పొడి, ఇంకా నువ్వేం కావాలన్నా కొంచెం స్పైసెస్, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. తినాలనుకుంటే స్పైసీ ఎక్కువగా. నార్మల్గా కోయటీస్కి అయితే మేమేమేమో అలాగే ఫ్రై చేసి అన్నం మీద వేసేస్తాము. సో చూడండి సూపర్ యమ్మీ రైస్ రెడీ అయిపోయింది. అలాగే చికెన్ కూడా వేగిపోయింది. చూడండి రైస్ మీద పెట్టేసాను. ఇప్పుడు దమ్ వేద్దాము 10 మినిట్స్. రైస్ని చికెన్ సూపర్. సో ఫైనల్గా చికెన్ మజ్జిపూస్, అందులోకి ఆనియన్స్, అలాగే టమాటో పచ్చడి, అలాగే డక్కుస్ రెడీ అయిపోయింది. నా స్టైల్లో మజ్జిపూస్ అండ్ డక్కుస్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.